ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్లు లాస్. యూనిట్ కు 3.90 చొప్పున ఒప్పందం. అన్ని లెక్కలిస్తే యూనిట్ కు 5.64 ఖర్చు. గత బీఆర్ఎస్ సర్కార్ అసంబద్ధత నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాపై 3,110 కోట్ల అదనపు భారం. ఆశించిన స్థాయిలో జరిగిన విద్యుత్ సరఫరా బకాయిల విషయంలోనూ అస్పష్టతే. జ్యుడిషియల్ ఎంక్వైరీలో తవ్విన కొద్ది అక్రమాలు. అయితే ఏదైతే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే 12 పేజీల లేఖ జ్యుడిషియల్ కమిషన్ కు రాసిండో ఎల్ నరసింహారెడ్డికి, అదే రోజు మనం చెప్పినాం కొన్నది ₹3 చిల్లర అయితే దానికి తీసుకొచ్చిన ఎక్స్పోర్టింగ్ ఖర్చు కానీ ఇంకేవైతే ఛార్జీలు ఉన్నాయో అవన్నీ కలిపితే ₹5 పైన అని చెప్పేసి మనం చెప్పినాం. ఆ కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి కూడా మనం చెప్పినాం. ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది కొన్నది మాత్రం 3.90 అయినా కానీ దానికి యూనిట్ ఛార్జ్కు అన్నిటి కలిపి లెక్కలేస్తే ₹5.64 ఖర్చు కనబడతా ఉన్నది. మరి వాళ్ళు పేపర్లో చెప్పింది ఎంత, ఆ 12 పేజీలో రాసింది ఎంత, 3.90 చొప్పున అని చెప్పిండు. ఇక్కడ జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ఖజానాపై ₹3,110 కోట్ల అదనపు భారం పడ్డదట. కేసీఆర్ చేసిన పని ఇది. అక్రమాలు జరగలేవు, మీరు ఈ కమిషన్ నుంచి మీరే తప్పుకోవాలా, మీకు మర్యాద ఉంటది, మీకు అసలు విచారించే నైతికత లేదు అని చెప్పేసి ఏవైతే మాట్లాడిండో ఇక్కడ పూర్తి బండారం బయటపడే అవకాశం కనబడతా ఉన్నది. చెప్పింది ఒకటి, జరిగింది మరొకటి. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఇప్పటి వరకు 17,996 మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నది. ఇందుకోసం ఇప్పటి వరకు 7,719 కోట్ల చెల్లింపులు చేసింది. ఛత్తీస్గఢ్ కు ఇంకా 1,081 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కార్ లెక్కలేసింది. దీనికి తోడు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్లు అయ్యాయి. ఇవన్నీ లెక్కలేస్తే ఒక్కో యూనిట్ ఖర్చు ₹5.64 చేరింది. ఈ 3 అంశాలను చూసిన రాష్ట్ర ఖజానాపై దాదాపు 3,110 కోట్ల అదనపు భారం పడినట్లు స్పష్టమవుతుంది. ఎంత? 6,000 కోట్లు లాస్ లో కనబడతా ఉన్నది. 6,000 కోట్లు అంటే చిన్న విషయమా? 6,000 కోట్లతోని ఎన్నో ప్రభుత్వ హాస్పిటల్ కట్టచ్చు, మంచి మంచి టెక్నాలజీస్ తోని. అట్లనే పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ ఒకటి కట్టచ్చు. ఈ 6,000 కోట్లతోని సర్వనాశనం చేసేసిండు కేసీఆర్ హయాంలో. కరెంట్ ఒప్పందం విషయంలో 24 గంటల కరెంట్ ఏమో, బంగారు తెలంగాణ ఏమో, వెలుగుల తెలంగాణ ఏమో తర్వాత విషయం పక్కకు పెడితే ఇలా భారీగా అవినీతి అక్రమాలు జరిగినాయి ఈ కరెంటు కొనుగోలు విషయంలో. ఛత్తీస్గఢ్ తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. తక్కువ రేటుకి కరెంటు కొంటున్నట్లు అగ్రిమెంట్ లో చూపించినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్ ధర 3.90 అని చెప్పగా అన్ని లెక్కలేస్తే యూనిట్ కు 5.64 చేరింది. దీంతో గత సర్కారు ఈ లెక్కలను దాచి ప్రజల్ని మభ్యపెట్టినట్టు స్పష్టమవుతుంది. గత ప్రభుత్వ అసంబద్ధత నిర్ణయాలతో రాష్ట్రానికి ఏకంగా 6,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. తాజాగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ జ్యుడిషియల్ కమిషన్ వేయడంతో ఎంక్వైరీలో భాగంగా తవ్విన కొద్ది అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బకాయిల లెక్క తెలియలే. కరెంటును ఒకవైపు ఎక్కువ ధరకు కొని తక్కువ అని ఒప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిల లెక్క సైతం తెచ్చలేకపోయింది. దీంతో ఈ విషయంలో 2 రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది. 1,081 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలంగాణ చెబుతుండగా తమకు ఇంకా 1,715 కోట్లు రావాల్సి ఉందని ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు లెక్కలు చూపిస్తున్నాయి. ఈ వివాదంపై ఛత్తీస్గఢ్ ఇప్పటికే ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫిర్యాదు చేసింది. వాస్తవానికి తెలంగాణకు ఛత్తీస్గఢ్ విద్యుత్ 2017 చివరి నుంచి అందుబాటులోకి వచ్చింది.